చావు బతుకుల మధ్య ఉన్న ఒక పిల్లవాడి తండ్రి డాక్టర్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా డాక్టర్ వచ్చి ఆపరేషన్ కోసం బట్టలు మార్చుకుంటుంటారు. డాక్టర్ రాగానే ఈ పిల్లవాడి తండ్రి, మీరు రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? మీకు ఎటువంటి బాధ్యత లేదా? నా కొడుకు ప్రాణం ప్రమాదంలో ఉందని మీకు తెలియదా అని అరుస్తాడు. డాక్టర్ నవ్వి, లేట్ గా వచ్చినందుకు నన్ను క్షమించండి. నాకు ఫోన్ రాగానే వీలైనంత త్వరగా వచ్చాను. దయచేసి నా పని నన్ను చేసుకునేలాగా ప్రశాంతంగా ఉండండి అంటాడు. ఆ తండ్రి వెంటనే కోపంగా, నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను? అదే ప్లేస్ లో మీ కొడుకు ఆపరేషన్ కోసం వేచి ఉంటే, మీలాంటి డాక్టర్ లేట్ గా రావడం వల్ల ఆ అబ్బాయి చనిపోయి ఉంటే మీరేం చేస్తారు అని అడుగుతాడు. ఆ డాక్టర్ మళ్ళీ నవ్వి, మా వంతు కృషి మేము చేస్తాము. మీ కొడుకు ప్రాణం కోసం మీరు ప్రార్థించండి అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతాడు. ఎవరికైనా సలహా ఇవ్వడం చాలా సులభం అని తండ్రి మెల్లగా అంటాడు. ఆపరేషన్ పూర్తయిన కొన్ని గంటల తర్వాత డాక్టర్ సంతోషంగా బయటకు వచ్చి ఆ తండ్రితో, మీ కొడుకు బతికాడు అని అంటాడు. డాక్టర్ అతని సమాధానం కోసం వేచి ఉండకుండా, నీకేవైనా ప్రశ్నలు ఉంటే ఈ నర్సును అడగండి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ తండ్రి, ఈ డాక్టర్కి ఎందుకు అంత అహంకారం? నా కొడుకు ఆపరేషన్ గురించి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి అతను కొంత సమయం కూడా వేచి ఉండలేడా అని నర్సుతో అంటాడు. అప్పుడు ఆ నర్స్ ఇలా అంటుంది, ఆ డాక్టర్ గారు అబ్బాయి నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మేము మీ కొడుకు ఆపరేషన్ కోసం అతనికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి అంత్యక్రియల స్థలంలో ఉన్నారు. ఇప్పుడు అతను మీ కొడుకు ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు అతను తన కొడుకు అంత్యక్రియలు పూర్తి చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారని చెప్తుంది. ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరి గురించి అయినా సరే ఎప్పుడూ ఏమీ తెలుసుకోకుండా వెంటనే నిందలు వేయకండి. ఎందుకంటే ఎవరి జీవితం ఎలా ఉందో, వాళ్ళు ఏ బాధను అనుభవిస్తున్నారో మీకు తెలియదు కదా. అందుకే ఏదైనా అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి.